కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యంపై శ్రీకాళహస్తి స్టార్ 9 లైవ్ మహిళా రిపోర్టర్ హిమబిందు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కోల్కతా డాక్టర్ సంఘటనపై చర్యలు తీసుకుని నేరస్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీ 200 మందితో పెళ్లి మండపం దగ్గర 4 మాడవీధుల్లో నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శించారు. ఈ ర్యాలీలో అఖిల భారత విద్యార్థి బ్లాక్, హ్యూమన్ రైట్స్ మహిళా నాయకులు, మహిళా టైలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. నమస్కారం. నా పేరు ఈవీఎస్ చైతన్య, అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషిని, ముఖ్యంగా మహిళలని, నర్సుల్ని, డాక్టర్ని కదిలించే పని ఏదైతే ఆగస్టు 9 స్వతంత్రం రోజు ముందర ఆగస్టు 9వ తేదీ మౌమిత అనే ఒక విద్యార్థి ఏదైతే 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుకొని, నిరుపేద కుటుంబంలో పుట్టి 4 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుకొని పీజీ చేస్తూ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి పీజీ చేస్తున్నటువంటి మౌమితని అత్యాచారం చేసి హత్యకి గురవడం జరిగింది. ఏదైతే కలకత్తా, వెస్ట్ బెంగాల్ రాజధాని అయినటువంటి వెస్ట్ బెంగాల్లో ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టమైనటువంటి విషయం. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పరిపాలన, నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి మహిళలపై 78 ఏళ్ల స్వాతంత్రంలో ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛగా మహిళ తిరగాలంటే తిరగలేక ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒక మహిళ ఒంటరిగా పోతే ఎవరైనా దుండగులు వచ్చి హత్య చేసి అత్యాచారం చేసే విధంగా ఈరోజు భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో ఎన్నో నిర్భయ చట్టాలని చెప్పి, దిశ చట్టాలని చెప్పి తీసుకొని వస్తున్నారు తప్ప అవి అమలు చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయడం లేదని చెప్పి స్పష్టంగా అఖిల భారత విద్యార్థి బ్లాక్ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మౌమిత విషయంలో ఆ కాలేజ్ యాజమాన్యం కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం కానివ్వండి, ఫస్ట్ ఏం చెప్పారంటే ఏదైతే ఆ పాప సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పన్నారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎన్నో నిజాలు బయటపడ్డాయి. కనీసం చెప్పాలంటే కూడా మాట్లాడాలనేటువంటి పరిస్థితి, అలాంటి సంఘటన జరిగింది. కాబట్టి ఆ నిందితులు ఒక్కడే కాదు, దీని వెనకాల బడా నాయకులు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నడి రోడ్లో ఉరి తీయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి బ్లాక్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కౌన్సిల్ నుంచి మేము మాట్లాడుతూ ఉన్నామండి. మొన్న కలకత్తాలో 9వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా మన దేశంలో ఆడబిడ్డకి రక్షణ లేకుండా పోతా ఉంది. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? ఎప్పుడైతే మహిళ రాత్రిపూట ఒంటరిగా పోయిందో ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది అన్నారు. ఈ రోజు సోదరులారా, పట్ట పగలు కూడా పోవడానికి ఆడబిడ్డ భయపడతా ఉంది. ఈ మధ్య ఆ బస్సులు కూడా అలాగే జరిగింది. దీనికి అంతటి కారణం ఏంది? వాళ్ళకి కరెక్ట్ గా శిక్ష పడట్లేదు. మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, సరైన శిక్ష విధిస్తే ఈ మరి జరగదు. వాళ్ళు రాజకీయ నాయకులు అండదండాలతో బయటకు వచ్చేస్తా ఉన్నారు. మరలా ఈ మరి అగీతాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని వరల్డ్ హ్యూమన్ రైట్స్ తరఫున దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. ఈ మారిగా ఇంకో ఆడబిడ్డకి జరగకూడదు అంటే కఠినమైన శిక్ష, వాళ్ళకి జీవిత ఖైదీ వేయాలి, ఉరి తీయాలి వాళ్ళకి. పబ్లిక్లు అలాంటప్పుడు ఇంకోసారి చేయడానికి భయపడాలి వాళ్ళు. దానికని మేము ఈ రోజు మహిళా సంఘాలతో, స్టూడెంట్లతో కలిసి ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఇక్కడ దేశవ్యాప్తంగా అందరూ చేస్తా ఉన్నారు, దీనికి అందరూ ఖండిస్తా ఉన్నారు. ఎంత పెద్దటి వారైనా సరే కఠినమైన శిక్ష వేయాలని మేము హ్యూమన్ రైట్స్ తరఫున, వరల్డ్ హ్యూమన్ రైట్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్, మేరా భారత్ మహాన్ హై. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి మహిళల మీద దాడిని ఖండిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో
భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న మన భారతదేశంలో అందరూ కలిసి రావడం అనేది శుభప్రదాయం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక మహిళలు అనేది ఈ భారతదేశానికి ఉన్న ఒక దీపం లాంటి వాళ్ళు లేకపోతే ఈ రోజు భారతదేశం అనేది ఉండదు, ప్రపంచ దేశాలు కూడా ఉండవు. కాబట్టి అటువంటి మహిళలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంది. కానీ అటువంటి పౌరులే ఈ రోజు దుర్మార్గానికి, వాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడడం అనేది ఎంత నీచమైన స్థితిలో ఉందో దానికి ప్రభుత్వాలు అండపలకడం అనేది ఇంకా బాధాపుగా చాలా ఘోరాది ఘోరం. ప్రభుత్వాలు అనేటివి ఇటువంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి మహిళల పక్క ఇట్లా విధంగా నడుచుకునే కూర మృగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించే చట్టాలు అయితే వస్తున్నాయి. కానీ ఆ చట్టాలను అమలు పరచుకోలేని స్థితిలో ఈ మనం ఉన్నామనేది తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాల్లో చూస్తే కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు బహిరంగంగా వాళ్ళకి శిక్ష వేయడం తప్ప మరొకసారి ఆ శిక్షకి వాళ్ళు భయపడి ఇటువంటి తప్పులు జరుపుకుంటా ఉన్నాయి. కానీ భారతదేశంలో ఏముందిరా, పోతే బెయిల్ తీసుకొని వద్దాం, ఇంకోసారి చేద్దామని వాళ్ళు బెదిరింపులు చేయడం, ఇలాంటి చట్టాలు ఇంకా చాలా గట్టిగా రావాలని, ఉండే చట్టాలను బలంగా అమలు పరుచుకున్న రోజే ఇటువంటి మహిళలకు న్యాయం జరుగుతుందని నేను మా జేపీ మార్పు తర్వాత డిమాండ్ చేస్తున్నాను. నేను కోరుకునేది ఒకటే, ఈ రోజు కలకత్తాలో జరిగింది ఇన్సిడెంట్ అనే కాదు, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళల మీద చిన్న ఎలా మొగాలు అయిపోయింటే 4 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లల కాడి నుంచి 60 సంవత్సరాల వయసున్న పెద్దల దాకా ఈ యొక్క మొగాలు అనేటివి వాటి మీద విచ్చలవిధంగా ప్రవర్తించడం మరి ఘోరంగా ఉన్నాయి. ఈ రోజు యువతరం దేనికి బానిస అయిందంటే కేవలం గంజాయి మత్తులో తెల్లారుతుందే తప్ప దాన్ని పునరుద్ధరించే విధంగా, దాన్ని నశించే విధంగా, దాన్ని అసలు అంతకట్టే విధంగా ఈ రోజు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా అరాచకాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ అరాచకాలను ఖండించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఈ ప్రభుత్వాలని తీసుకోకపోతే ఈ యొక్క చర్యలు అనేటివి ఇంకా తీవ్రంగా ఉన్నాయని మా తరఫున మేము హెచ్చరిస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్. ఈ ఘటనకి ప్రతి దగ్గర స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ జరిగే ప్రతి దాన్ని దీన్ని ఖండిస్తూ చేసిన ర్యాలీలు, నిరసనలు ప్రతి ఒక్కటి కూడా సరే కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లి అక్కడ జరిగిన ఈ ఖండనని తీవ్రంగా ఖండించి వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సరే, ఇది సామాన్య బాధ్యత, ఆడపిల్లల మీద ఉన్న దౌర్జన్యాన్ని, ఆకృత్యాలని అడ్డుకట్ట చేసే విధంగా కేంద్రం దీనికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంతమంది డాక్టర్స్ కానీ, స్థానికంగా ఉండే జర్నలిస్టులు కానీ, హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, ప్రతి ఒక్కరూ ఇటువంటి మహిళా సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఇటువంటి ఖండనను, ఇటువంటి పరిస్థితిని ఖండించే విధంగా ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి దీనికి ఈ రోజు ర్యాలీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇటువంటి సందేశాన్ని తీసుకెళ్లి ఒక మంచి పాలనా దశగా తీసుకెళ్లాలని చెప్పి ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ప్రతి ఒక్కరికి కూడా సరే ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఒక సామాన్య మనుషులుగా ఉన్న ఒక ఆడపిల్లకైనా సరే ఎటువంటి విషయాల్లో సరే అఘాయిత్యాల్లో కూడా సరే ముందుంటున్న స్టూడెంట్స్ కానీ, మహిళా సంఘాలు కానీ, ఈవెన్ ప్రెస్ మిత్రులు కానీ, ఈ రోజు స్టూడెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా సరే ఇటువంటి ర్యాలీల్లో పాల్గొని ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నదాన్ని వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇటువంటి చర్యలు మళ్ళీ రాకుండా, పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం దీనికి తగిన నిర్ణయాలు తీసుకొని మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా జరగాలని చెప్పని సూచిస్తూ మాధవ్ మహేష్, శ్రీకాళహస్తి. స్థానికంగా ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వంలో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఒక మంచి పాలనగా కొనసాగుతున్నాయి. 1.5 నెలల్లో కోల్కతాలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇటువంటి మంచి పాలనతో కొనసాగుతున్న ఈ ఏపీలో కూడా సరే ఈ రోజు ప్రజలందరూ కూడా సరే దీన్ని ముక్త కంఠంలో దీన్ని ఖండిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. స్థానికంగా ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వంలో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఒక మంచి పాలనగా కొనసాగుతున్నాయి. 1.5 నెలల్లో కోల్కతాలో ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇటువంటి మంచి పాలనతో కొనసాగుతున్న ఈ ఏపీలో కూడా సరే ఈ రోజు ప్రజలందరూ కూడా సరే దీన్ని ముక్త కంఠంలో దీన్ని ఖండిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు.